अन्तर्यश्च बहिर्विधूततिमिरं ज्योतिर्मयं शाश्वतं स्थानं प्राप्य विराजते विनमतान् अज्ञानमुन्मूलयन् पश्यन् विश्वमपीदमुल्लसति यो विश्वस्य पारे परः तस्मै श्रीरमणाय लोकगुरवे शोकस्य हन्त्रे नमः। तस्मै श्रीरमणाय लोकगुरवे शोकस्य हन्त्रे नमः। నమో భగవతే రమణాయ. నమస్తే లేవన్యారావు గారు. నమస్తే టు ఆల్ సత్సంగికీస్. ఈ 75th ఆరాధనకి మళ్ళీ మనందరం కూడా ఇలా కలవడం, అందరూ కలిసి రమణ మార్గంలో ప్రయాణించడం అనేటువంటిది భగవాన్ తాలూకా గ్రేస్ మనందరి మీద ఎంత ఉంది అనేది ఎప్పుడూ మనకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. కానీ ఇలాగా మరొకసారి సత్సంగం చేసుకునేటప్పుడు అదే మార్గంలో ప్రయాణించేటువంటి తీవ్ర సాధకులతో రమణాంతాన్ని షేర్ చూస్తున్నప్పుడు వచ్చేటువంటి అనుభూతి మాటల్లో వర్ణించినటువంటిది. ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పారు, భగవాన్ తాలూకా ఫిజికల్ డిమైజ్ అనేటువంటిది చాలా ఇమ్మెటీరియల్ అనేది. వారు చాలా అద్భుతంగా అన్ని టాపిక్స్ కవర్ చేశారు. అంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఏం చేసినా చెప్పుకోవడానికి కొత్తగా అంటూ ఏమీ ఉండదు. అలాగే ఎంతవరకు మనం ముందుకు వెళ్ళాము అని ఒకవేళ మనం తెలుసుకుందాం ప్రయత్నం చేసినా దాని గురించి చెప్పేవాడు బయట ఎవరు ఉండరు. ఎందుకంటే దీంట్లో తెలుసుకోవడానికి అన్యంగా ఏమీ లేదు కాబట్టి, తెలుసుకునే పడే వస్తువు మనం అయి ఉన్నాం కాబట్టి. అయినా రమణ భగవాన్ అనుగ్రహంతో ఈరోజు మళ్ళీ మనకి అవకాశం దొరికింది ఇలా మళ్ళీ మాట్లాడుకోవడానికి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ భగవాన్స్ ప్యాక్. Though there are various spiritual institutions that are available nowadays, ఈరోజు మనం కొంచెం ఇంగ్లీష్లో తెలుగులో రెండింటిలో కూడా చెప్పుకుందాము. Though there are several institutions which talks about the spirituality or how to learn meditation or pranayama or how to realize what we are. Why Bhagwan's method is very unique in that sense? Not because that he is our guru. Why Bhagwan is so special in that sense? As Bhagwan always says, the self-inquiry doesn't require jnata, jnanam and jnayam. Ante it doesn't require any of external objects to know who we are. భగవాన్ ఏమంటారంటే, ఏదైతే వస్తువు మనం సాధించాలి అని అనుకుంటున్నామో అది సాధన ప్రారంభించక ముందే ఆ వస్తువు మనం అయి ఉన్నాము అంటారు. సాధన ఎందే ద్వైతము, సాధ్యమందే అద్వైతము అన్న వాదం వాస్తవం కాదు. యాజ్ ఎగ్జాక్ట్లీ భగవాన్ సెడ్ ఇన్ 37 శ్లోక ఆఫ్ 40 verses. సో అన్ని మార్గాల్లో కల్లా భగవాన్ మార్గం ఎందుకంత విశిష్టతతో కూడుకున్నది అంటే, అన్య వస్తువు మీద ఆధారపడకుండా మనం తెలుసుకోవడం ఎలా,
అన్న సూటి మార్గాన్ని, ఇట్స్ డైరెక్ట్ పాత్. అటువంటి డైరెక్ట్ పాత్లో ఈ జన్మలోని సోకాల్డ్ జన్మలో మనం ఉండడానికి అవకాశం కలిగించినటువంటి భగవాన్ రమణులు 54 సంవత్సరాలు తిరువణామలైలో అరుణాచల అన్నప్పటికీ దాని డెప్త్ అని తెలిసినప్పటికీ న్యాచురల్గానే మనకు ఆ సైలెన్స్ వస్తుంది. అందువల్ల పాజ్ అనేది అయింది అక్కడ. సో భగవాన్ 54 సంవత్సరాలు అటువంటి ప్రదేశం నుంచి కదలకుండా మనకు ఒకటే మెసేజ్ అందించారు. వి ఆల్ నో వాట్ ఈస్ దట్. బట్ ఎందుకు ఇంప్లిమెంటేషన్లో మనం చేయలేకపోతున్నాం అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు భగవాన్ టైంలోని డేస్ అనేవి చాలా ఫ్రెండ్లీగా ఉండేవి, సత్సంగం చేసుకోవడానికి కానీ లేదంటే మనసు బాహ్య ప్రపంచంలో పరిగెట్టడానికి అవకాశం తక్కువగా ఉండేది. కానీ ఈ రోజుల్లోని మన ప్రయత్నం లేకుండానే మనస్సు బయటికి పరిగెట్టి అనేక విషయాలని గ్యాదర్ చేసి మన సాధనకు అడ్డు తగులుతున్నది. నేను ఎవరు అని ప్రశ్నిద్దాము అన్నా, శరణాగతి పొందాము అన్నా ఏదో రకంగా దేహానికి సంబంధించినటువంటి కర్మ సంబంధించినటువంటి మనస్సు పెట్టిన ఆలోచన ఎంత ప్రయత్నించినా దాని నుంచి మనం బయటికి రావడం అనేటువంటిది కష్టంగా ఉంది. ఇంకా ఏమైనా సులభ పద్ధతి ఉంటుందా అని రమణాశ్రమానికి వెళ్ళి దయచేసి శ్రోతలు ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోదు ఇలా మాట్లాడుతున్నందుకు. ఎందుకంటే ఈరోజు టాపిక్ అనేటువంటి చాలా ఇంటెన్సివ్ సాధన గురించి చాలా ఇంట్రెన్సిక్గా మాట్లాడుకోబోతున్నాం. అందువల్ల ఎవరినో బుజ్జగించడానికో లేదంటే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి వీటి గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అసలు మనస్సు అనేది లేదు అన్నప్పుడు ఇంకా మనోభావం అనేది ఎక్కడుంది, దెబ్బతిన్నవ అనేది ఎక్కడ ఉంటుంది, అది రమణ మార్గం. సో ఈరోజు మనం తెలుసుకోవడానికి అంటే నేను ఏం తెలియచెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఒకసారి రమణ భగవాన్ తాలూకు ఆశీస్సులు మన మీద ఉన్న తర్వాత మనం అరుణాచలంలో అడుగుపెట్టిన తర్వాత రమణాశ్రమానికి వెళ్ళిన తర్వాత నేను ఎవరు అనేటువంటి విచారం తాలూకా ఇంపార్టెన్స్ మనకి తెలిసిన తర్వాత, శరణాగతి తాలూకు ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇంకో గురువు దగ్గరికో ఇంకో సాధన దగ్గరికో ఇంకో ప్రాణాయామో ఇంకో ధ్యానమో చేయడంలో తప్పు లేదు. కానీ ఒక హయ్యెస్ట్ ట్రూత్ని రివీల్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్లో నువ్వు ఉంటూ అంత డైరెక్ట్ పాత్లోని సాధన చేయడానికి నీకు అర్హత ఉంది కాబట్టి భగవాన్ తాలూకు చూపు నీ మీద పడింది, అతని చూపు నీ మీద పడింది అని తెలిసిన తర్వాత కూడా ఇంకా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము, దానికి ప్రాబ్లం ఎక్కడొచ్చింది అసలు, వాట్ ఈస్ ద మెయిన్ అబ్స్టికల్, వాట్ ఈస్ ద వైటల్ థింగ్ విచ్ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ హాంటింగ్ us not to dwell inside in spite of being practicing for these many years. Not that we are not progressing, but still there's always a question in the form of a mind, in the form of a thought, or in the form of it's a kind of a indecisive thing. Why I'm not able to progress in my practice? Why should we rely on the so-called mind to question about our practice? మనం ఎందుకు మనసు మీద ఆధారపడాలి మన సాధన ఎలా ఉందో తెలుసుకోవడానికి? భగవానే చెప్పారు, the degree of freedom from unwanted thoughts and the degree of concentration on a single thought decides the intensity of our practice. So that clearly explains how many thoughts we've been carrying. అంటే ఒక రోజు మొత్తం మీద ఆలోచనలు అనేవి రావడం చాలా సహజం. కానీ అలా ఆలోచన రావడం ఎంత సహజమో మన స్థితి కూడా ఎప్పుడు కూడా ఆనందము అనేది ఇంకా సహజం. అయితే ఈ రెండిట్లో మనం ఏది పట్టుకోగలము అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ భగవాన్ అంటారు, థింకింగ్ ఈజ్ నాట్ యువర్ నేచర్. ఆలోచించడం నీ స్వభావం కాదు. మరి ఆలోచించడం నీ స్వభావం కాదు అని తెలిసిన తర్వాత కూడా, ఆలోచించడం నీ స్వభావం కాదు అని తెలిసిన తర్వాత కూడా మన ఆలోచనలు ఇంకా మనం ఆపలేకపోతున్నాం. సో లెట్ ద థాట్ కమ్స్. మనం ఆలోచన రాకుండా మనం ఆపలేము. కానీ ఆలోచన ఎవరికి వచ్చింది అనేదే మెయిన్, మనకు ఉండేటువంటి మెయిన్ పాయింట్ కదా నేను ఎవరు అనేటువంటి తత్వంలో. అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే, ఎన్నిసార్లు మనం సత్సంగం చేసుకున్నా లేదంటే ఎన్నిసార్లు మనం రమణాశ్రమానికి వెళ్ళినా, ఎన్ని పుస్తకాలు మనం రమణ భాషణ దగ్గర నుంచి ఎన్ని చదువుతూ ఉన్నా మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా లేదా అనేటువంటి విషయం మనకి ఎందుకు
ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళగలుగుతున్నది అనే విషయం ఎందుకు మనకు ఆలోచన వస్తున్నది అంటే ఆ మనస్సుతో లేని మనస్సు తాలూకా ప్రభావం మన మీద ఉంది అని చెప్పి. అందుకు భగవాన్ ఎప్పుడు కూడా ఒక మాట చెప్తారు, నిజంగా ఈ బ్రతుకు బతకదలిస్తే ఈ బ్రతుకు వదిలే. ఇఫ్ యు రియలీ వాంట్ లీడ్ దిస్ లైఫ్, లీవ్ దిస్ లైఫ్. అంటే లీవ్ దిస్ లైఫ్ అంటే అర్థం ఏమిటి అంటే జాగ్రత్త అవస్థ అనేటువంటి ఏదైతే ఉందో, అంటే అవస్థాత్రయం గురించి ఒకళ్ళు మాట్లాడుకోవాల్సి వస్తే మనం స్వప్నావస్థలో మన సాధన చేయడానికి అవకాశం లేదు. సుషుప్తి అనే అవస్థలో అసలు సాధన చెయ్యాలి అనేటువంటి ఆలోచన నాకు రావడానికి అవకాశం లేదు. In dreamless deep sleep, no one has a desire that I want to realize myself, because the questioner will be absent, but still you are present. ఎవరైతే ప్రశ్న అడుగుతారో నేను ఎప్పుడు రియలైజ్ అవుతాను, ఆ ప్రశ్న అడిగేవాడు సుషుప్తిలో ఉండడు కాబట్టి ఆ స్థితిలో మనం ఏమీ చేయలేము. అందుకు భగవాన్ పాటలోని ఎవరైనా సరే చాలా డీప్గా ఉన్నారా అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే సుషుప్తి అనేటువంటి అవస్థని ఎంతగా మనం గుర్తు తెచ్చుకోగలిగితే జాగ్రత్త అవస్థలోని, అందుకు జాగ్రత్త సుషుప్తి అనేదే మనం ఇండికేట్ చేస్తుంది మన తలకి ఇంటెన్సిటీ ఏమిటి, మన సాధన ఎలా జరుగుతున్నది అని చెప్పి. అందుకు భగవాన్ తత్వం మొత్తం మీద కూడా గాఢ నిద్ర గురించి భగవాన్ టాపిక్ టచ్ చేయకుండా ఎప్పుడు కూడా కంప్లీట్ చేయరు. ఎందుకు గాఢ నిద్ర గురించి ఎందుకు టచ్ చేస్తారంటే భగవాన్ ఎప్పుడు ఒకటే చెప్తారు, ఉన్నటువంటి చైతన్యము, లిసన్ వెరీ కేర్ఫుల్లీ ప్లీజ్, ఉన్నటువంటి చైతన్యము ఏదైతే ఉందో అది నేనుగా పుట్టి దేహంతో తాదాత్మ్యం చెందిన తర్వాతే మనకి ప్రపంచం అనేటువంటి మనకు కనిపిస్తుంది. కానీ ఆ నేనుగా పుట్టేటప్పుడు ఏదైతే దృష్టి అనేది ద్రష్టగా మారి ద్రష్టా ప్రపంచం అనేటువంటి మనకు కనిపిస్తున్నదో ఆ కనిపించే ద్రష్టా ప్రపంచం అనేటువంటిది మనకెప్పుడు అన్యంగా లేదు. చూసేవాడు ఉంటేనే ప్రపంచం ఉంది, చూసేవాడు లేకపోతే ప్రపంచం లేదు. When the seer exists, the world exists, the body exists. In the absence of seer, there is neither place for the world nor place for the body. దృశ్యమాన జగత్తులోని ద్రష్ట ఉంటేనే ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అందుకు భగవాన్ అంటారు, ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలు మన బాధ పెడుతున్నాయి అంటే దానికి అర్థం ఏమిటి అంటే దానికంటే ముందు మన లోకం ఉన్నట్టు కనుట వలన, 40 verses 1st శ్లోక, మనం లోకం ఉన్నట్టు కనుట వలన, అంటే విత్ రెస్పెక్ట్ టు ద సియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రపంచం అనేది ఎగ్జిస్టెన్స్ ఉంది, కాదని చెప్పటం లేదు. కానీ ఆత్మ దృష్టిలో ప్రపంచం అనేది ఎప్పుడూ కూడా ఇండివిజువల్గా లేదు, ఆత్మని అంటిపెట్టుకునే ఉంది. అంటే అర్థం ఏమంటే ఆత్మ దృష్టిలో, ఆత్మ కోణంలో చూస్తే దాన్ని ప్రపంచం అనము, దాన్ని ఆత్మని అంటాం, దాని జగత్తు అనము. అంటే మనకి సుషుప్తి అనేటువంటి అవస్థ మీద ఎంత గ్రిప్పుది మనం తెచ్చుకోగలిగితే రమణాంతంలో అంత డీప్గా మనం వెళ్ళగలము. సుషుప్తి అనే అవస్థలోని ప్రశ్న అడిగేవాడు కానీ భగవాన్ ఎందుకు ఎప్పుడు అంటారు, అయ్యో నాకు ఆలోచన కలగటం లేదే, నేను సుఖంగా ఉన్నానా దుఃఖంగా ఉన్నానా, నాకు ఒక్క విషయం మీద కూడా నాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ఇటువంటివి ఏమీ కూడా సుషుప్తి అనేటువంటి అవస్థలో మనకి తారసపడవు. ఎందుకంటే ఇవన్నీ అడిగేవాడు అక్కడ లేడు కాబట్టి. సుషుప్తి అనే అవస్థలో సాధన చేయడానికి అవకాశం లేదు. స్వప్నావస్థలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ అవస్థాత్రయంలో స్వప్నావస్థ అనేది ఒక తాత్కాలిక స్థితి అనేది మన అందరికీ కూడా తెలుసు. అక్కడ కూడా సాధన చేయడానికి అవకాశం లేదు. ఇంకా మిగిలింది ఒక్క జాగ్రత్త అవస్థలోనే. కానీ జాగ్రత్త అవస్థలోని సాధన చేయాలి అంటే ఆ జాగ్రత్త అవస్థ అంతా కూడా ఈ పరిమితిలో కదిలేటువంటిది అని మనస్సు చెప్తూ ఉంటుంది. ఆ మనస్సు ద్వారా ఎప్పుడైతే జాగ్రత్త అవస్థ అనే దాన్ని మనం చూడడం మొదలుపెట్టామో పక్క నుంచి లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళీ పడుకునేంత వరకు, ద మూమెంట్ వెన్ యూ వేక్ అప్ ఫ్రమ్ ద బెడ్ టిల్ యూ గో అండ్ టచ్ యువర్ పిల్లో, హౌ హార్డ్ యూ ట్రై, ద సో కాల్డ్ మైండ్ always shows interest to produce thoughts of the so-called destiny of this particular body, and how hard you try, it's extremely hard to refine not to think of those things. ఎంత మనం ప్రయత్నించినా పక్క నుంచి లేచిన దగ్గర నుంచి దేహాత్మ బుద్ధి కలగడము, రమణతత్వ సాధన అనేటువంటిది దేహాత్మ బుద్ధి కలగక ముందు సుషుప్తి నుంచి లేచిన తర్వాత వెంటనే అన్న దగ్గర ప్రారంభమవుతుంది. కానీ నువ్వు లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత, దేవుడి గదిలోకి వెళ్ళిన తర్వాత, భగవాన్ ఫోటో చూసిన తర్వాత, అష్టోత్తర రమణమాల దగ్గర చదవడం ప్రారంభించిన దగ్గర నుంచి అక్కడి నుంచి భగవాన్ సంబంధించి నువ్వు ఏమి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నా నీ మనసు నిన్నెప్పుడూ అడ్డు చెప్పదు, చెయ్యొద్దు అని చెప్పదు. కానీ నువ్వు చేసేటువంటి ప్రయత్నంలో మనస్సు మీద ఆధారపడి జాగ్రత్త అవస్థ అనేటువంటి నిజము, ఈ దేహంలో మాత్రమే నేను ఉన్నాను అనే ఈ రెండు భావనలు అంటిపెట్టుకొని నువ్వు ఎంత చేయడానికి ప్రయత్నించినా
అది సరైన సాధన కాదు అని చెప్పటం లేదు, కానీ హృదయ లోతుల్లోకి దిగి మన స్వభావం అయినటువంటి ఆనందం అనేటువంటిది ఏదైతే ఉందో అది పట్టుకోవాలంటే మాత్రం జాగ్రత్త అవస్థ నుంచి ఎంత విడిపడడానికి ప్రయత్నిస్తూ ఉంటే అంతకు మన లోతుకి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అయితే జాగ్రత్త అవస్థ అనేటువంటిది అంటే జాగ్రత్త అవస్థ అనేది ఏమిటి అంటే కర్మ ఎక్కడైతే జరుగుతుందో, కర్మ దేనికైతే జరుగుతుందో, ఫలితాలు ఎక్కడైతే వస్తాయో ఇవన్నిటినీ కలిపి మనం జాగ్రత్త అవస్థ అని మనం పిలుస్తూ ఉంటాం. అయితే జాగ్రత్త అవస్థ అనేటువంటి దేహము, దానికి సంబంధించినటువంటి కర్మ, వచ్చేటువంటి ఫలితానికి అందుకు కర్తురాజ్ఞా ప్రాప్తతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. జాగ్రత్త అవస్థను ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి భగవాన్ ఉపదేశాలలో మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పారు. నిజంగా ఆ శ్లోకం తనకు అర్థంగానే నిజంగా తెలిస్తే అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణ వాగ్మ్యం. అంటే నేను అనేటువంటిది ఏదైతే అక్కడ లేనటువంటి స్వాను అనుభవనిష్ట ఉందో అది మొట్టమొదటి శ్లోకంలోనే మనకు కలుగుతుంది. భగవాన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో. అంటే ఏది మనం మాట్లాడుకున్నా జాగ్రత్త అవస్థ అనే దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానికి రమణ భాషణాల దగ్గర నుంచి, నేను ఎవరి దగ్గర నుంచి, ఏకాత్మ పంచకంలోని తను మరచి తనువు తానై తలచి ఆ విషయంగానే మనం పట్టుకోగలిగితే, యు ఆర్ ఫర్గటన్ ఆఫ్ వాట్ యు ఆర్, and knowingly or unknowingly you have been associated with so-called bodily thought, and you are aiming that you are only restricted to that particular body. So long as you are an impression that you are only restricted to that particular body and you are the one who are performing the karma, so long as you entertain this particular thought, how hard you try, it's extremely, I'm not saying it's impossible, but it's extremely difficult టు ప్రాక్టీస్ రమణ తత్వం. దేహానికి మాత్రమే నేను పరిమితంగా ఉన్నాను, ఈ దేహంలో మాత్రమే నేను ఉన్నాను, ఆ పరిమితి భగవాన్ అంటారు వేషహంత స్మాత్మ దర్శనం ఈశ దర్శనం స్మాత్మ రూపత. ఆ ఉపదేశాలను ఆ శ్లోకంలో చెప్పినప్పుడు ఇంకా చెప్పండి, ఈశ జీవియో రివశీభిద సత్స్వభావతో వస్తు కేవలం. అంటే ఈశ్వరుడికి జీవుడికి తేడా అనేది భగవాన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉపాధి జ్ఞానం మాత్రమే రెండిటికి తేడా. శివుడికి జీవుడికి అనేటువంటి, శివుడు జీవుడు రెండు ఒకటే అన్న విషయం తెలిసినా ఈశ్వరుడు వేరు నేను వేరు అనేటువంటి ఈశ్వర భావన కంటే అతడు నేను అన్న అభిన్న భావన అతీత స్వస్వభావ స్థితికి తీసుకెళ్తుంది. అంటే ఈశ్వరుడికి జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటి అంటే ఉపాధి జ్ఞానము అంటారు భగవాన్. ఉపాధి అంటే ఏమిటి అంటే ఈ దేహంలో మాత్రమే నేను ఉన్నాను అని రిస్ట్రిక్టెడ్ అవేర్నెస్ ఏదైతే ఉందో దాని ఉపాధి అంటాము. దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని జ్ఞానము అనుకుంటూ ఉంటాం. మనం విజ్ఞానాన్ని జ్ఞానము అనుకుంటాం, కానీ నిజంగా జ్ఞానాన్ని ప్రజ్ఞానము అంటాము. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అంటాం. అంటే మనం దేహభ్రాంతి కలిగిన తర్వాత, జాగ్రత్త అవస్థ కలిగిన తర్వాత దేహంలో మాత్రమే నేను ఉన్నాను, నేను రమణ భక్తుడిని, నేను రమణాశ్రమానికి వెళ్తున్నాను, నేను గిరిప్రదక్షిణ చేస్తున్నాను, నేను ఎన్నో సంవత్సరాల నుంచి సాధనలోనే ఉన్నాను అనే అనుకున్నంతసేపు కూడా తప్పేమీ లేదు. కానీ నిజంగా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నేను ఎవరు అనేటువంటి ప్రశ్న ద్వారా కానీ, శరణాగతి దాని ద్వారా కానీ నిజంగా మనం లోపలికి వెళ్తున్నామా, నిజంగా మనం సాధన చేయగలుగుతున్నామా అన్న ప్రశ్న నిజంగా నీకు వచ్చినప్పుడు ఒక్కసారిగానే మనం దానిలో డీప్గా వెళ్ళగలిగితే, రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు నా సాధనలో ఏ లోపము లేదు, రమణాశ్రమం గేటు బయట దాటి మళ్ళీ మా ఊరు వచ్చినప్పటికల్లా మొత్తం అన్ని ఆలోచనలు కూడా మళ్ళీ చుట్టుముడుతున్నాయి. ఎందుకు నేను కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను? వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టిక్ టు మై ప్రాక్టీస్? ద రీజన్ బీయింగ్ యు ఆర్ నాట్ స్టెడ్ ఫాస్ట్ టు భగవాన్స్ తత్వం. మనం భగవాన్ తత్వంలో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ నిజంగా మనం ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. ఎందుకు అంటే జాగ్రత్త అవస్థ ఇది ఒక్కసారి కూడా నీకు సంబంధించింది కాదు, ఆ దేహానికి మాత్రమే సంబంధించింది. ద ఎంటైర్ జాగ్రత్త అవస్థ రిలేట్స్ ఓన్లీ టు ద పర్టికులర్ బాడీ, అండ్ యాజ్ పర్ ద డెస్టినీ ఆఫ్ ద పర్టికులర్ బాడీ ద కర్మాస్ eventually happens and the results will eventually follow. You got nothing to do with that. Then when our guru himself has said that when you are not that particular body, you are everywhere, which includes that particular body. So in what way it matters when the body appears or not? సుషుప్తి అనేటువంటి అవస్థ గురించి భగవాన్ ఎందుకు నొక్కి ఒక్కని చెప్తుంటారు అంటే, సుషుప్తి అనే అవస్థలో దేహం నీకు కనిపించదు, అయినా నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీకు దేహం కనిపిస్తుంది, అయినా నువ్వు ఉన్నావు అన్న దాంట్లో మార్పు ఎప్పుడు కూడా నీకు లేదు. దేహం కనిపిస్తున్నదా కనిపించటం లేదా అన్న దాంట్లోనే మార్పు జరుగుతున్నది. భగవాన్ అంటారు, in what way it matters whether the body appears or not? It has got nothing to do with your existence. You have been existing as the real I. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రమే.
అంటే ఆత్మరూపంలోని నువ్వు ఆత్మరూపంలో నువ్వు సహజ కాంతిలో భాషిస్తూ ఉన్నటువంటి నీలో నేను అనేటువంటి ఆలోచన ఒకటి పుట్టి దేహానికి మాత్రమే నిన్ను పరిమితుణ్ణి చేసి ఆ దేహంలో మాత్రమే నువ్వు ఉన్నావు అనేటువంటి దాంట్లోకి నిన్ను దించి ఆ దేహం కార్యక్రమాలు చేస్తూ ఉంటే నువ్వే చేస్తున్నావు అనేటువంటి భావంలోకి నిన్ను తోసి, అలాగే ఈ మనసు పుట్టింది కాబట్టి అక్కడ దేహం చేసేటువంటి వచ్చేటువంటి కర్మ వచ్చే ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం మీద దృష్టి అనేటువంటిది నీకు తెలియకుండా నీ మీద ప్రసరింపచేసి ఆ రిజల్ట్ నాకు నచ్చినట్టుగా రావాలి. అందుకే అంటారు విధిమతుల మూల వివేకం లేని వారికే వాటిని గెలుచు వివాదం కలదు. విధిమతులకి ఏకమూలమైన తనకు ఎరివిని వారు వారిని తొలగిన వారు మరలా వారిని తిరిగి చేరగలరా చెప్పుము అంటారు 40 వెర్సెస్లో. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నామంటే ఈరోజు ఇంటెన్సిటీ ఆఫ్ ది భగవాన్ తత్వంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సుషుప్త అవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే సుషుప్త అవస్థలో ఆలోచించేవాడు లేడు, దేహ భ్రాంతి లేదు, జగత్తు నీకు కనిపించడం లేదు, నువ్వు ఉన్నావో లేదో చెప్పేవాడు కూడా అక్కడ లేడు, అయినా నువ్వు ఉన్నావన్నది నీ ఎక్స్పీరియన్స్. అందుకు భగవాన్ అంటారు సుషుప్త అనే అవస్థని ఎంత మనం పట్టుకోగలిగితే జాగ్రత్త అవస్థ అనేటువంటి దాన్ని అంత తేలికగా మనం దాని నుంచి ప్రయాణించి ముందుకు రాగలము అని చెప్పి. అంటే ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే జాగ్రత్త అవస్థ అనేటువంటిది అసలు ఒక అవస్థ ఉంది అన్న విషయం కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం సుషుప్తిలో ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నామో, సుషుప్తిలో ఉన్నప్పుడు మన మనస్సు ఎలా అయితే ఉందో జాగ్రత్త అవస్థ అనేటువంటి ప్రారంభమైనప్పుడు కూడా నీ మనసు అలాగే ఉండడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అదే మనకి రమణ భాషణాల దగ్గర నుంచి కానీ నేను ఎవరిలో కానీ. అందుకు భగవాన్ అంటారు కల్పిత జగద్దృష్టి. అందుకు 3rd పారాగ్రాఫ్ హోయామై అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నేను ఎవరు అనేటువంటి పుస్తకంలో 3rd పారాగ్రాఫ్ కానీ ఒక్కసారి మనం గట్టిగా పట్టుకోగలిగితే సమస్త విషయాలు ఎరుగుటకు సకల వృత్తులకు కారణమైనటువంటి మనసు అణిగినట్టయినా జగద్దృష్టి అంటే ఏంటి? నేను శరీరంలో ఉన్నాను, లోకము నాకు బాహ్యంగా ఉన్నది అని లోకముని కనుట వదలదు. ఇదొక్కసారి కానీ రమణ సాధకులు దీని డెప్త్ కానీ పట్టుకోగలిగితే, చూడండి, నేను శరీరంలో ఉన్నాను, లోకము నాకు బాహ్యంగా ఉన్నది అని లోకముని కనుట వదలదు. అంటే ఎంత ఎక్స్ట్రాడినరీగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. అంటే దేహభ్రాంతి కలిగిన వెంటనే మనం ఎంత మనం ప్రయత్నించినా సూర్య గారు దేహభ్రాంతి కలగడం ఏంటండి? ఉదయం లేచిన తర్వాత భార్య గురించి ఆలోచిస్తున్నాను, భర్త గురించి ఆలోచిస్తున్నాను, పిల్లల గురించి ఆలోచిస్తున్నాను, మనవాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, డబ్బుల గురించి ఆలోచిస్తున్నాను, ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను, ప్రపంచంలో జరిగేటువంటి పరిణామాల గురించి ఆలోచిస్తున్నాను, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, నా గురించి నేను ఆలోచించుకున్నాను. ఇన్ని ఆలోచనలు జరుగుతూ ఉంటే జాగ్రత్త అవస్థ అనేది నిజం ఎందుకు కాదండి? అసలు అంటే అంత స్వార్థంగా మనం ఎలా ఉండగలము? భగవాన్ ఒకటే మాట అంటారండి, నిజంగా జాగ్రత్త అవస్థలో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజం అనుకున్నంత కాలము కూడా తప్పేమీ లేదు. కానీ ప్రపంచం అనేటువంటి దేహం అనేటువంటిది దాని మట్టికి ఆ రెండు కూడా లేవు. నెయిదర్ ద బాడీ నాట్ ద వరల్డ్ నెవర్ ఎగ్జిస్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ విత్ రెస్పెక్ట్ టు మైండ్, విత్ రెస్పెక్ట్ టు ఐ థాట్, విత్ రెస్పెక్ట్ టు అహంకార, విత్ రెస్పెక్ట్ టు అభాసకాంతి, విత్ రెస్పెక్ట్ టు ఆల్ దీస్ ఫ్యాల్సీ కైండ్ ఆఫ్ ఏ వరల్డ్, దీస్ థింగ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. బట్ ఇన్ రియాలిటీ అవన్నీ కూడా ఆత్మరూపంలో భాషిస్తున్నాయి, కానీ ఇండివిజువల్గా ఎప్పుడు కూడా అవి లేవు. అందుకు దీన్ని కల్పిత జగద్దృష్టి అన్నారు భగవాన్. అందుకు మనము లోకం ఉన్నట్టు కొనట వలన 40 verses 1st శ్లోకం తీసుకొని చూసినా కల్పిత జగద్దృష్టి అనేటువంటి 3rd పారాగ్రాఫ్ హోయామై తీసుకొని చూసినా కల్పిత జగత్తు. అందుకే ఎవరో వెళ్ళి భగవాన్ అడిగారట, ఏమండి ఈ ప్రపంచం మీద మీ అభిప్రాయం ఏమిటి అంటే ద్రష్టకే దిక్కు లేదు అన్నట్ట. వెన్ సియర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నెవర్ ఎగ్జిస్టెడ్, ఇన్ వాట్ వే ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్. అంటే ద్రష్ట చూసేవాడికే దిక్కు లేకపోతే ఇంకా చూడబడేటువంటి వస్తువుకి ఎక్కడుంది? ఆ చూడబడేటువంటి వస్తువు ప్రపంచం కావచ్చు, జగత్తు కావచ్చు, దేహం కావచ్చు, జగత్తులో జరిగేటువంటి పరిణామాలు కావచ్చు, ప్రపంచంలో జరిగేటువంటి విషయాలైనా కావచ్చు. అందుకు భగవాన్ ఎప్పుడు అంటారు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చూసేవాడిని బంధించవు అంటారు. అంటే ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం అంటే మనం ఎంతగా సాధనలోకి వెళదాము అనుకున్నా రమణ ఇప్పుడు మనకు వాట్సాప్లో రకరకాల భగవాన్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, లేదంటే మన పుస్తకం చదివినప్పుడు రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఆ పుస్తకం చదువుతుంటే ఎంతో ఆనందం కలుగుతుంది, కానీ ఎందుకు కంటిన్యూస్గా మనం పట్టుకొని ఉండలేకపోతున్నాము? వై వీఆర్ ఫెయిలింగ్ నాట్ టు స్టెడ్ ఫాస్ట్ ఆఫ్ అవర్ రియల్ గురూస్ టీచింగ్స్.
ఏమంటే అనేక వేల జన్మల్లో ఒక జన్మలో ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి భగవాన్ రమణుల తాలూకా దృష్టి మన మీద పడింది కాబట్టి ఇంత అదృష్టం మనకు కలిగిందే. అటువంటి అదృష్టం మనం కలిగిన తర్వాత కూడా ఇంకా మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాము, ఎందుకు ఇంకా సాధనలకు వెళ్ళలేకపోతున్నాము, ఇంకా ఎందుకు ఈ లేని ప్రపంచం అనేటువంటి ఉంది అని మనకు అనిపిస్తున్నది, అంతటా మనం ఉన్నా సరే ఈ దేహంలో మాత్రమే ఉన్నామనే భావన మనకు ఎందుకు కలుగుతున్నది అంటే ఇంకా మన సాధనలో డీప్గా వెళ్ళలేదు కదా అండి అన్న ఆలోచన నీకు ఉన్నంత వరకు నువ్వు వెళ్ళలేవు. యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంటర్టైన్ దిస్ థాట్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. కాబట్టి మనం ఏం చేయాలి అంటే జాగ్రత్త అవస్థ 16 నుంచి 18 గంటలు ఏ కార్యక్రమాలు జరుగుతున్నా అది ఒక అందుకే భగవాన్ అంటారు, దేహానికి ఒక కర్మ జరిగింది అండి, ఒక రిజల్ట్ వచ్చింది అంటే అది దైవ ఇచ్ఛ వల్ల కావచ్చు, లేదంటే పూర్వజన్మ తాలూకా సంస్కారాల వల్ల కావచ్చు, ఇతర విషయాల వల్ల కావచ్చు. కాబట్టి నీకు దాని మీద ఎటువంటి రైటు లేదు. అందుకే భగవాన్ ఇచ్చినటువంటి అమ్మకు ఇచ్చిన ఫస్ట్ మెసేజ్ అనేది ఎన్నోసార్లు మనం ప్రింట్అవుట్లు తీసుకుంటాము, రకరకాలుగా మనం మన ఇంట్లో కిచెన్లో పెట్టుకుంటాము, లేదంటే మనం లాంజ్ హాల్లో పెట్టుకుంటాము, కర్తవారి ప్రాప్త కర్మానుసారం జీవులను ఆడించును, ఇవన్నీ చదవడానికి బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఎందుకు మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాము అంటే జాగ్రత్త అవస్థ అనేది నిజం నిజం నిజం. దిస్ ఎంటైర్ జాగ్రత్త అవస్థ విచ్ కంటైన్స్ 16 to 18 hours of the mundane stuff, this immortal is real. ఇది నిజము అనేటువంటి భావన నీకు ఉన్నంత వరకు కూడా నువ్వు రమణతత్వ సాధనలో లోపలికి వెళ్ళలేవు. మీకు నచ్చినా నచ్చకపోయినా సరే ఇది భగవాన్ మెసేజ్. మీకు చెప్పినంత మాత్రాన నేను ఆ స్థితికి వెళ్ళాను కాదు, లేదా నేను పొందుతున్నాను కాదు, కానీ భగవాన్ మనకి ఏం చెప్పారనేది ఈరోజు మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఈరోజు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్త అవస్థ అనేటువంటి నిజము, ఇక్కడ జరిగేటువంటి 16 to 18 hours కార్యక్రమాలు కూడా నిజము, వచ్చేటువంటి ఫలితాలు కూడా నిజము అన్న భావన నీకు ఉన్నంత వరకు, అన్న ఆలోచన నీకు ఉన్నంత వరకు నువ్వు ఎంత ప్రయత్నించినా తను మరచి తనువు తానే తలచి అక్కడ మనం దొరికిపోతున్నాము. అందుకు భగవాన్ ఏమంటారు, యు హావ్ నెవర్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సెల్ఫ్. లిసన్ వెరీ కేర్ఫుల్లీ ప్లీజ్. యు హావ్ నెవర్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ ద సెల్ఫ్. యు హావ్ బీన్ సెపరేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ భావన. You have been separated in the form of a bhavana, but you never been separated. నువ్వు ఆనందం నుంచి ఎప్పుడు దూరంగా లేవు, నీ సహజత నుంచి నువ్వు ఎప్పుడు దూరంగా లేవు, నువ్వు ఎప్పుడు హృదయంగానే వెలుగుతున్నావు. ఒక్కసారి కూడా ఆభాసకాంతిగా నువ్వు విడిపడలేదు, ఒక్కసారి అహంకారంగా నువ్వు విడిపడలేదు, ఒక్కసారి దేహంగా కూడా నువ్వు విడిపడలేదు. కాకపోతే నేను విడిపడ్డాను అనేటువంటి భావనే మనకి అడ్డు. ఆ భావన అనేటువంటి దాన్ని అందుకు భగవాన్ అంటారు, నేను చేస్తున్న జాగ్రత్త అవస్థ ప్రారంభమైన వెంటనే ఏం చేయాలి అని భగవాన్ అందుకే చెప్పారు, నేను చేస్తున్నాను అనే భావనే అడ్డు. పని ఎవరు చేస్తున్నారో పరిశీలించు, నువ్వు ఎవరో గుర్తుంచుకో. కర్మ నిన్నెప్పుడు బంధించదు, బాధించదు, అది తానే జరిగిపోతుంది. ఇవి గాని పట్టుకోగలిగితే, ఇవి సాక్షాత్ అరుణాచల రమణ భగవాన్ నుంచి వచ్చినటువంటి మెసేజ్లు. కాబట్టి జాగ్రత్త అవస్థ అంటే ఇంకోటండి, మన గురువు గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవట్లేదు. వీ డోంట్ వాంట్ టు, అఫ్ కోర్స్ అవర్ గురు ఈజ్ అవర్ గురు, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. As I started this, this satsang, we have several paths. We have so many, school of the spiritual schools. But where I'm coming from is, Bhagavan తాలూకా చూడు, మానసంతకి మార్గనే కృతే నైవ మానసం మార్గార్జవాత్. మనసు అంటే ఏమిటి అని దాని మూలంలోకి వెళితే తెలుస్తుందా. మనసు అనేది ఒకప్పుడు కూడా లేదు, ఇది సూటైన మార్గము. దిస్ ఇస్ ద డైరెక్ట్ పాత్, దిస్ ఇస్ ద డైరెక్ట్ పాత్, దిస్ ఇస్ ద డైరెక్ట్ పాత్, దిస్ ఇస్ ద డైరెక్ట్ పాత్. ఇన్ ద సెర్చ్ ఆఫ్ to know what is this mind, in the pursuit of that, once you reach the birthplace of mind, then you will come to know that this mind never existed, and you are the only one existing all along. You are the only one existing. నువ్వు మాత్రమే ఉన్నావు. హరి మొదలుకొని 84 లక్షల జీవరాశుల హృదయాలలో వెలిగే అరుణాచల రమణుడు. ఆ వెలుగు కూడా నీలో వెలుగుతున్నది భగవాన్ రూపంలో నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎప్పుడు కూడా ఆ వెలుగుగానే ఉన్నావు, కానీ ఒక్కసారిగా అభాసకాంతిగా నువ్వు విడిపడలేదు. మన గురువు ఎందుకంత మన గురువు గురించి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతున్నది. కాబట్టి మన గురువు తాలూకా ప్రాశస్త్యం మనం చెప్పుకోవాలి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వైటాలిటీ ఆఫ్ అవర్ గురు ఈజ్, అవర్ గురుస్ పాత్ ఇస్ డైరెక్ట్ పాత్. ఇట్స్ డైరెక్ట్ పాత్. ఇట్స్ శరణాగతి ఆర్ హూ యామ్ ఐ, వాట్ ఎవర్ దట్ సూట్స్ టు అస్. అండ్ భగవాన్ నోస్ మనకి ఏది సూట్ అవుతుందో భగవాన్ ఆల్రెడీ నిర్ణయించే మన ఇక్కడ పంపించారు. అందుకు భగవాన్ అంటారు, ఆ దేహం అనేది ఎప్పుడైతే పుట్టిందో మాతృగర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి చివరి వరకు దాని కర్మ అనేటువంటిది కర్మానుసారం జరుగుతూ అవి అప్రయత్నంగా జరుగుతుంటాయి. లిసన్ వెరీ కేర్ఫుల్లీ ప్లీజ్. అప్రయత్నంగా జరుగుతుంటాయి. ఇన్వాలంటరీగా అంటే మన ఎటువంటి ప్రయత్నం లేకుండా అవి జరిగిపోతూ ఉంటాయి, అప్రయత్నంగా జరుగుతూ ఉంటాయి. అంటే ఏమిటి, మన ప్రయత్నం ఉంటేనే కర్మ జరుగుతుంది అనేటువంటిది. దాని నుంచి కొంచెం మనం బయటికి రాగలిగితే దేహాన్ని నిర్ణయించబడిన కర్మ దాని మట్టుకు అది జరుగుతుందన్న విషయం ఇక్కడ మనకు బోధపడుతుంది. అంటే
జాగ్రత్త అవస్థ అనేటువంటి 16 to 18 అవర్స్లోని మనసు పెట్టేటువంటి ఆలోచనలు, దృశ్యానికి కంటికి కనిపించేటువంటి దృశ్యాలు, వాటి నుంచి మనస్సు ఏ రకంగా మళ్ళీ థాట్స్ పెట్టి మనని లోపలికి తోస్తూ ఉంటుందో దాని నుంచి బయటికి రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా రమణ భాషణాలు కానీ, ఏకాత్మ పంచకం కానీ, ఉపదేశాలు కానీ, ఉన్నది నలుబది కానీ, నేను ఎవరు కానీ, ఒక్కొక్క పారాగ్రాఫ్ ఎవరికి ఏది సూట్ అవుతుందో మనం చెప్పలేమండి. మన తాలూకా సాధన బట్టి ఉంటుంది, గురు అనుగ్రహం బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకటి సూట్ అవ్వచ్చు, కానీ ఎవరికి ఏది సూట్ అయినా దాన్ని మాత్రం దయచేసి వదలకుండా, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు స్టెడ్ ఫాస్ట్ ద స్టఫ్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ యాజ్ పర్ భగవాన్స్ గ్రేస్ అపాన్ యూ, ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ బి డెఫినెట్లీ విల్ బి, I mean, there is no doubt in that. There is no doubt in that. 101% మనం రెస్క్యూ చేయబడతాం. నో డౌట్ ఇన్ దట్. అంటే కొత్తగా తెలుసుకోవడానికి మనం ఏమీ ప్రయత్నించడం లేదు. అంటే ఈరోజు మెయిన్ వాట్ ఈస్ మెయిన్ పాయింట్ ఆఫ్ టుడే సత్సంగ్ ఈజ్ 16 to 18 అవర్స్ ఆఫ్ జాగ్రత్త అవస్థలోని సుషుప్తిని మనం ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవటం లేదు. ఎందుకంటే భగవాన్ తత్వం అంతా కూడా మనం తీసుకొని చూస్తే గాఢ నిద్ర గురించి ఎక్కువ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ అక్కడ స్థానం లేదు. అందుకు భగవాన్ ఏమంటారు, దేహభ్రాంతి కలిగిన తర్వాత కూడా, నేను అనేది పుట్టిన తర్వాత కూడా నువ్వు అదే ఉనికిగా కొనసాగుతున్నావు. లిసన్ వెరీ కేర్ఫుల్లీ ప్లీజ్. దేహభ్రాంతి నేను అనేది అంటే చైతన్యం అనేది నేనుగా పుట్టి అసలు ఎప్పుడు పుట్టడం జరగలేదు, కానీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్పాల్సి వస్తున్నది. సో నేనుగా పుట్టి దేహాత్మ బుద్ధి కలిగిన తర్వాత దేహం కర్మలు ఆచరించే సమయంలో కూడా నువ్వు అదే ఉనికిగా కొనసాగుతున్నావు. అందుకు భగవాన్ అంటారు, నీ ఉనికిలో ఎటువంటి మార్పు లేదు, కానీ నీ ఎరుకలో మార్పు ఉంది. దెర్ ఇస్ నో there has never been an issue with your existence. There is an issue with your awareness all the time. Your awareness is right now upon the body and upon the Jagrata Avastha and the things that are happening in the Jagrata Avastha. అంటే మన దృష్టి అనేటువంటిది లేచిన వెంటనే ఈ దేహానికి మాత్రమే నేను పరిమితంగా ఉన్నాను, జాగ్రత్త అవస్థ అనేటువంటిది నిజము, 16 to 18 అవర్స్ కర్మలన్నీ కూడా నాకే జరుగుతున్నాయి, నేనే ఇవన్నీ ప్రయత్నిస్తున్నాను అనే భావన మనకి ఉన్నంత వరకు, యాజ్ లాంగ్ యాజ్ యూ క్యారీ దీస్ థాట్స్ దట్ యూర్ రిస్ట్రిక్ట్ టు దిస్ పర్టికులర్ బాడీ అండ్ దిస్ కర్మ ఇస్ హ్యాపెనింగ్, all these karmas is done by me and the results are coming as per my desire. నే అనుకున్నట్టుగా రిజల్ట్స్ వస్తున్నాయి, నేనే కర్మ చేస్తున్నాను. మనలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి భగవాన్ చెప్పారు, కర్త లేకుండా కర్మ లేదు, కర్త ఎవ్వడాని మూలంలోకి విచారిస్తే వాడు కానరాడు. మరి కర్మ ఎక్కడిది, కర్మ ఎవడిది? వితౌట్ డూయర్ దెర్ ఇస్ నో కర్మ. Upon self-inquiry or Saranagati, once you reach the Moolam, then you will come to know that the doer never existed. Then karma of whom? Karma of what? So when you really find the intention of this particular statement, అంటే భగవాన్ దాంట్లో ఇన్ని మనకు అవసరం లేదు. అమ్మకి ఇచ్చిన ఫస్ట్ మెసేజ్ తీసుకొని చూసినా, నేను ఎవరు అనేటువంటి సరిగా మనం చదవగలిగిన రమణ భాషణాలు అనేటువంటి 653 క్వశ్చన్స్లో మనకు నచ్చినటువంటి కొన్ని ప్రశ్నల తలకు సమాధానాలు తీసుకొని వాటిని మనం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినా, ఉన్నది 40 40 వర్సెస్లోని మనం కొన్ని 40 వర్సెస్లో మనకి ఏంటైతే మనకి అనుగుణంగా ఉన్నాయో అవి పట్టుకోగలిగినా, ఏది మనం తీసుకున్నా అంటే ప్రతి దాంట్లో కూడా భగవాన్ నిగూఢ రహస్యాలన్నీ కూడా అలా కర్తామూలకంగా జస్ట్ దాహిక టైప్లో జస్ట్ ఓపెన్గా తీసి పెట్టారు మనకి. ఎందుకు మనం పట్టుకోలేకపోతున్నాం అంటే, మనం ఏదైతే వదలాలో దాన్ని వదలలేకపోతున్నాము, దేన్నైతే పట్టుకోవాలో దాన్ని పట్టుకోలేకపోతున్నాము. అంటే ఏది వదలాలి అంటే, మనస్సు అనేది ఒక ఇంత ప్రసిద్ధిగా చెప్పినట్టుగా, ఒక మ్యారేజ్ వెళ్ళినప్పుడు వాడు మగపెళ్లి వారికి సంబంధించిన వాడు కాదు, ఆడపిల్లి వారికి సంబంధించిన వాడు కాదు, కానీ వాడి మీద ఎంక్వైరీని వేస్తేనే తెలుస్తుంది వాడు రెండింటికి సంబంధించిన వాడు కాదు అని చెప్పి. జడ శరీరము నేను అనదు, సత్యైన చిత్తు జనించదు, మధ్య దేహ పరిమాణముగా ఒకటి పుట్టును. 24 శ్లోక 40 వర్సెస్ ఎంత క్లియర్గా భగవాన్ చెప్పారు దాంట్లో. అదే మొత్తం అన్నీ కూడాను, సూక్ష్మ శరీరం అన్నా, సంసారం అన్నా, మనస్సు అన్నా, బంధం అన్నా, ఏది అన్నా అదే. అంటే ప్రతి దాంట్లో కూడా భగవాన్ ఒక్కటే మెసేజ్ క్లియర్గా చెప్పేవాళ్ళు. ద మెసేజ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. జాగ్రత్త అవస్థలోని నువ్వు జాగ్రత్త సుషుప్తి కానీ నువ్వు పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఈ మనస్సు నిన్ను ఏమీ కూడా చెయ్యలేదు. ఎందుకంటే నీకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది ఈ మనస్సు అనేది ఒక్కసారి కూడా లేదు అని చెప్పి. అందుకే ఈరోజు డీప్గా వెళ్ళడం ఇన్ ది సెన్స్, జాగ్రత్త అవస్థలోని మనం సుషుప్తిని ఎలా ఎవేకన్ చేసుకోవాలి అన్నది కానీ మనం పట్టుకోవడానికి ఏం చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కటి సూట్ అవుతూ ఉంటుందండి. కానీ ఎవరికి ఏది సూట్ అయినా, ఇందాక చెప్పినట్టుగా 3rd పారాగ్రాఫ్లోని కల్పిత జగద్దృష్టి భగవాన్ అందుకే అంటారు, కల్పిత జగద్దృష్టి వీడినా కానీ అధిష్టాన స్వస్వరూప దర్శనము అబ్బదు. అంటే కనిపించని వెలుతురులో నువ్వు పాము మీద నీకు ఎంత నమ్మకం అంటే, పాము నువ్వు నమ్మినంతసేపు, పాము అంటే ఫిజికల్గా లేదు కదండి, భావన రూపంలో పాము ఉంది. ద స్నేక్ ఈజ్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ భావన ఇన్ డిమ్ లైట్.
అలాగా ఇక్కడ కూడా ఈ ప్రపంచం ఎప్పుడు ఎందుకు కనిపిస్తున్నది అంటే అది ఆభాస కాంతి ద్వారాగానే కనిపిస్తున్నది, కానీ నిజానికి ఒకప్పుడు కూడా అది లేదు. అంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కొత్తగా చెప్పుకోవడానికి ఇక్కడ ఏమీ లేవు. కానీ ఆ జాగ్రత్త అవస్థ అనే దాని నుంచి ఎందుకు మనం బయటకు రాలేకపోతున్నాం అంటే దట్ ఈస్ రియల్. జాగ్రత్త అవస్థ ఈజ్ రియల్. ఐఎమ్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ, ఐఎమ్ గెటింగ్ అప్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్, అగైన్ ఐఎమ్ టచింగ్ మై పిల్లో నైట్, అండ్ ద 16 to 18 hours of karma. I'm a husband, I'm a wife, I'm a son, I'm a grandkid, I'm so and so. This is my position, these are my belongings, and this is my financial status, and this is my health condition. ఇన్ని ఆలోచనలతో రమణాశ్రమానికి వెళ్ళి మనం మెడిటేషన్ వల్ల కూర్చున్న తర్వాత భగవాన్ మన వైపు చూస్తున్నారు అని ఒకవేళ మనం అనుకుంటే అది నిజంగా రమణాశ్రమం విజిట్ అవుతుందా అండి? ఇన్ని భవబంధాలతో ఇన్ని పట్టుకొని వెళితే భగవాన్ ఏం చెప్పారు? పక్క మించి లేచేది నువ్వు కాదు, పడుకునేది నువ్వు కాదు, కర్మ నీకు జరగటం లేదు, అవన్నీ కూడా దేహానికి జరుగుతున్నాయి. అయితే దేహాత్మ బుద్ధి, దేహంతో తాదాత్మ్యము ఎక్కడైతే నీకు కలుగుతున్నదో, ఏదైతే నీకు కలిగించిందో అది ఎక్కడైతే పుట్టిందో అక్కడికి నువ్వు వెళితే కానీ విషయం నీకు తెలియదు. కాబట్టి అక్కడ వెళ్ళడానికి, అది పుట్టిన జాగా వెళ్ళడానికి శరణాగతి కానీ నేను ఎవరు కానీ ఎలా సాధన చేయాలి అని భగవాను ఉపదేశారం దగ్గర నుంచి 40 దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా చెప్పడం జరిగింది. అయితే దాన్ని శ్లోకంగా వదిలేయకుండా ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలన్నది మాత్రమే మన దృష్టి ఉండాలి. నిజంగా మనలో ఆ నిబద్ధత, ఇంటెన్సిటీ ఉన్నప్పుడు భగవానికి తెలుసు మన లోపల ఎలా తీసుకెళ్లాలో, మన భగవానికి తెలుసు అక్కడ తీసుకెళ్ళాక మనం ఎలా కూర్చోపెట్టాలో. అంటే నాట్ దట్ వీ డోంట్ నో the teachings of Bhagavan, but why we are failing every time not to steadfast to that or not to implement properly. ఎందువల్ల అంటే still we are believing that you are only restricted to this particular body, still you are believing that Jagat Avastha is real, still you are believing that whatever is happening, that is only happening to you, and moreover everybody is after fear of death. ప్రతి ఒక్కరికి కూడా చావు అంటే విపరీతమైనటువంటి భయం. ఎంత రమణ మార్గంలో ఉన్నా, ఎంత నేను ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నా, ఎంత శరణాగతిలో ఉన్నా డెత్ అనేది వచ్చే సమయానికి మన ఆరోగ్యంలో ఏదో తేడా ఉంది అని మనకు తెలిసిన వెంటనే ఎంత సాధనలో ఉన్నా, మొన్నటి వరకు బాగానే ఉందండి క్యాన్సర్ అని డాక్టర్ చెప్పారు, మొన్నటి వరకు బాగానే ఉందండి, కాలు విరిగిన తర్వాత హిప్ జాయింట్ సర్జరీ అయిన తర్వాత నేను బయటికి రాలేకపోతున్నాను, మన న్యూమోనియా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యానండి, అంతకు ముందు వరకు సాధన అద్భుతంగా జరిగింది, ఇప్పుడు ఏమీ జరగటం లేదండి. అంటే దేహానికి ఏదో జరిగిన వెంటనే ఇన్ని సంవత్సరాలని సాధన అంతా కూడా ఒక్కసారి నువ్వు వదిలేస్తున్నావు. అంటే అర్థం ఏమిటండి? ఇంతకాలం నువ్వు సాధన చేసేవు, దేహాత్మ బుద్ధి లేకుండా దేహం నేను కాదని భగవాన్ని పట్టుకొని ఒక్కసారి ఆ దేహానికి ఏదో చిన్న హెల్త్ రుగ్మత ఏదో వచ్చిందని చెప్పి ఒక్కసారి నీ సాధన కుంటి పడిపోతే ఇంకా ఎన్ని దేహాలు, ఇంకా ఎంతమంది నీకు గురువులు రావాలి, ఇంకా నువ్వు ఎన్ని జన్మలు తీసుకొని మళ్ళీ నువ్వు సాధన చేద్దాం అనుకుంటున్నావు. అంటే న్యాచురల్గా ఫేర్ రాకూడదండి. అందుకు మురుగునార్ గారు భగవాన్ అడిగినప్పుడు ఏం చెప్పారు? ఒక అద్భుతమైన విషయం చెప్పడం జరిగింది. అక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? మరణ భయం అధికమైనటువంటి పురుషులు మరణం అంటే ఏమిటో తెలుసుకుంటే ఇంకా జీవితంలో మరణం గురించి భయం ఉండదు. ఒక్కసారి అందరూ కూడా ఉన్నది 40 స్టార్ట్ చేయకముందు 2 శ్లోకాలు ఉంటాయి. ఆ 2 శ్లోకాల్లో మరణభయం అనే దాని గురించి, అలాగే ఉన్న వస్తువు గురించి ఎలా చెప్పగలను మురుగా, ఉన్నది ఉన్నట్టుగా ఉండడం కదా, ఈ 2 కూడా అర్థం మనం తెలుసుకోగలిగితే దాని డెప్త్ ఏంటో మనకి తెలుస్తుంది. 40 verses అనేది మనం ఎవరో ప్రవచనాలు చేశారు లేదంటే ఇంకెక్కడో విన్నాం అనే విషయం పక్కన పెట్టి నిజంగా మనలో శ్రద్ధ ఉండి మీరు గారు ఒప్పించగలిగితే, ఇఫ్ యూఆర్ రియలీ దట్ సీరియస్ సీకర్, ఐఎమ్ టెలింగ్ యూ వన్ మోర్ టైమ్ బేసింగ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఓపెన్ ద 40 verses and start reading every day. I'm telling you, Ramana Bhagavan will appear in the form of within you, in the form of a light. He knows how to guide you. He will make you to steadfast to the each and every letter of 40 verses, and by the time you complete, you'll realize that what you are. This is what exactly the depth of only ప్రపంచంలో ఏ గురువు కూడా ఇవ్వనటువంటిది భగవాన్ మనకు ఉపదేశాల రూపంలోని, రమణ భాషణాల రూపంలో, నేను ఎవరిలోని 40 verses మనకి ఇచ్చారు. అంతకంటే ఇంక ఏ జ్ఞాన సంపద మనకు ఉంటుందండి? జ్ఞానము లేక అజ్ఞానము లేదు, అజ్ఞానము లేక జ్ఞానము లేదు. ఈ జ్ఞానం ఎవరికైనా మొదలైన తను తెలియదు, జ్ఞానమే జ్ఞానమగును. ఎరుగడి తనను ఎరుగుక ఇతరములు ఎరుగుట అజ్ఞానమే కానీ జ్ఞానమగున, జ్ఞానం ఇతరులకు ఆధారమైన తను ఎరుగునచో. అంటే ఏ శ్లోకం తీసుకొని చూసినా 40 verses కానీ ఉపదేశాలలో కానీ ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయంటే, జాగ్రత్త అవస్థ అనే 16 నుంచి 16 to 18 hours ఆఫ్ జాగ్రత్త అవస్థ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి
డూయర్షిప్ లేకుండా కర్మ ఎలా చేయాలి అనేది ఇవన్నీ మనకి నేర్పిస్తాయి. డ్రాప్ ద ఐడియా ఆఫ్ డూయర్షిప్, డ్రాప్ ద ఐడియా ఆఫ్ డూయర్షిప్, డ్రాప్ ద ఐడియా ఆఫ్ డూయర్షిప్. ఉపదేశాలలోని అహమైంకుతో భవతి చిన్వత ఐపతిచ్యం నిజ విచారణం అహమ నాసభాజి అహమహంతయ స్ఫురతి హృత్సయం పరమపూర్ణ సత్. అంటే ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ఈ నేను అనేది ఎక్కడ పుట్టును అనే దాని మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తే ఎంత ఈజీగా పని అవుతుందని మరొకసారి దాంట్లో రమణ చతుశ్రుతిలోని 16, 17, 18, 19లో ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే డ్రాప్ ద ఐడియా ఆఫ్ డూయర్షిప్ అంటే భగవాన్ ఒకటే అంటారు, వ్యక్తిత్వ నాశనము మనో వ్యక్తిత్వము లీనమగుట. అంటే మనో వ్యక్తిత్వం లీనమవడం అంటే అర్థం ఏమిటి అంటే, ఒక్కప్పుడు కూడా నేను ఈ దేహంగా నేను పుట్టలేదు, నేను అసలు ఎలా ఉన్నానో మొదటి నుంచి అలాగే ఉన్నాను, నా ఉనికిలో ఎటువంటి మార్పు లేదు. ఈ భావనలు కానీ మనం పట్టుకోగలిగితే న్యాచురల్గా మనకి తెలుస్తూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో 16 to 18 hours సుషుప్తిలో ఉన్నట్టుగా ఉంటూ ఎలా మనం కర్మ చేయాలి, రిజల్ట్స్ మనం అనుకున్నట్టుగా వచ్చినా రాకపోయినా దాని ప్రభావం ఆలోచన రూపంలో మన మీద పడకుండా మనం ఎలా ఉండాలి. అది హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏ ప్రాబ్లం కావచ్చు. సూర్య గారు మీరు మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద విషయాలని మాట్లాడుతున్నారు, కానీ న్యాచురల్గా తీసుకొని చూసినప్పుడు చిన్న చిన్న విషయాల దగ్గర మనం అందరూ కూడా దొరికిపోతుంటామండి. వాటి గురించి ఏమైనా చెప్తారా? ఏమంటే ఇక్కడ చిన్న విషయం లేదు, పెద్ద విషయం లేదండి. ఇవన్నీ కూడా మనసు పెట్టినటువంటి ఆలోచనలే. ఒక మనిషికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇబ్బంది కావచ్చు, వాడికి డబ్బు లేకపోవచ్చు. ఇంకొకరికి డబ్బులు బ్రహ్మాండంగా ఉండొచ్చు, వాడికి హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇంకోటి వీడికి రెండు కూడా ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ సాధన సరిగా చేయలేకపోతున్నానే అనేటువంటి ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ థాట్సే కదండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే థింకింగ్ ఈజ్ నాట్ అవర్ నేచర్. వెన్ థింకింగ్ ఈజ్ నాట్ అవర్ నేచర్, ఇంకా దాని మించి ఏంటంటే ఆలోచించడం మన స్వభావం కాదు అన్నారు భగవాన్. ఆలోచించడం మన స్వభావం. అందుకే అన్నారు ఆత్మవిచారానికి ఏమి లక్షణం ఉండాలంటే సర్వము ధారపోయే సిద్ధం కావాలి. అరుణాచల రమణ భగవానుడు మన హృదయంలో ఉంటూ ఈ దేహానికి ఏంటేంటి కావాలో, కర్మ ఎలా జరగాలో, ఫలితాలు ఎలా రావాలో అని లోపటి నుంచి చూసుకోవడం జరుగుతున్నది. అంటే మన బాధ్యత ఏమిటి? అతను మనకి ఇచ్చినటువంటి వాటిని గట్టిగా పట్టుకొని జాగ్రత్త సుషుప్తి అనే దాన్ని ఇంకా ఎలా పట్టుకొని ఇంకా ఎలా లోపలికి వెళ్ళాలి అనేదే మనకి నేర్పించినటువంటిది. ఇలా మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఏం చేసినా ఒక్కటే మన ముందు ఉండేటువంటి టార్గెట్, దేహవశాత్తు ఏదైతే కర్మ జరుగుతూ ఉంటుంది దానికి నాకు సంబంధం అనుకున్నది మాత్రం అది మనం విడిచిపెట్టదు. బికాస్ స్టిల్ ద మైండ్ ఈజ్ యాక్టివ్ అండ్ ఇట్ ఈస్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ రియల్. కానీ అందుకు భగవాన్ ఏమంటారు, ఏ భావన లేని స్థితిలో నీ ఉనికి మాత్రమే అయిన నేనుగానే ఉండిపోగలిగితే, ఏ భావన లేని స్థితిలో నీ ఉనికి మాత్రమే అయిన నేను అంటే దాన్ని తాను అంటారు. అదే సహజ కాంతి, అదే హృదయము, అదే ఒరిజినల్, అదే ఉనికి, అదే ఆనందం. ఏ భావన లేని స్థితిలో నీ ఉనికి మాత్రమే అయిన నేనుగానే ఉండిపోగలిగితే నేను అంటున్న భావన పోయి భ్రాంతి శాశ్వతంగా దూరం అవుతుంది. అందుకు కోహన్కి ఇచ్చిన మెసేజ్లో కూడా గురు రమణ పుస్తకం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య తెలుగులో కూడా మళ్ళీ రీప్రింట్ చేసినట్టుకున్నారు. గురుచరణ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఆ పుస్తకం ఓపెన్ చేసి దాంట్లోని ఏదైతే డైరీలోని కోహన్ గారు రాసుకున్నారో భగవాన్ ఇచ్చినటువంటి ఉపదేశం సాయంకాలం పూట, దాన్ని అంతటి కూడా అతను మొత్తం క్రోడీకరించి మనకి ఇచ్చారు. గురు రమణ, ఇట్స్ ఇన్ ఇంగ్లీష్ వెర్షన్, ద బుక్ ఇస్ కాల్డ్ గురు రమణ. Everyone must read and please write down all the vital points of that particular book and start implementing. And I'm telling you, it's an open challenge. You will definitely lead this Jagrata Avastha without any attachment. గురుచరణ సన్నిధిలో పుస్తకం కానీ తీసుకొని మీరు కానీ ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా 16 నుంచి 18 గంటల జాగ్రత్త అవస్థలోని ఒక్కసారి కూడా మనకి దాన్ని అంటుకోకుండా కర్మను మనం చెయ్యగలము. కర్మను మనం చేస్తున్నాం అనే భావనకి దూరంగా ఉంటూ ఆ భావన అనేటువంటిది అసలు ఎక్కడ పుట్టింది, ఈ నేను ఎక్కడ పుట్టింది అనే దానికి ఖచ్చితంగా లోపలికి మనం తీసుకొని వెళ్ళగలదు. ఒక రూములో కూర్చుని కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన, రోజుకి ఒక సమయం పెట్టుకొని సాధన చేసినంత మాత్రాన, రోజుకి ఒక సమయాన్ని పెట్టుకొని మనం ఏదో రమణ భవనానికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు ఒక కీర్తన నామం చేసినంత మాత్రాన ఇవన్నీ తప్పేమీ కాదు. కానీ మనము లేని కాలమేది, దేశమేది, మనం దేహం నుంచో కాలదేశములకు లోపడగలము. అంటే ఆ రకంగా తీసుకొని చూసినా వర్తమానం బట్టియే భూత భవిష్యత్ కాలము నిలుచును అని తీసుకొని చూసినా, అంటే భగవాన్ ఒకటే అంటారు, దేశకాలాలు ఆలోచన ఫలితాలు. వన్ ఆఫ్ ద టాక్స్లో వస్తుంది, దేశకాలాలు ఆలోచన ఫలితాలు. ఆలోచనే లేకపోతే భూమి లేదు, భవిష్యత్తు లేదు. అదే మన గురువు అండి. దట్స్ వాట్ అవర్ గురు ఈస్. అంటే
అసలు మన గురువు గురించి మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే ఎంత అదృష్టవంతులమా అనిపిస్తుంది మనకి. ఎందుకో ఒక జగత్తు గురించి కానీ జగత్తులో జరిగే పరిణామం అంటే అవర్ గురు నెవర్ టాక్స్ అబౌట్ ద బాడీ, అవర్ గురు నెవర్ టాక్స్ అబౌట్ ద వరల్డ్, అవర్ గురు నెవర్ టాక్స్ అబౌట్ ద మైండ్, neither the karma of the body, not the results of the body, not the changes that is happening in the particular world, or not the changes that is happening in the particular body. Never ever ever. మనము లోకమున్నట్టు కనుట వలన, ద ఫస్ట్ శ్లోక 40 verses explains what exactly all these things are. నామరూప చిత్రములు చూచువారు ఆధార వస్త్రము వెలిగించి వెలుగు, ద నేమ్స్ అండ్ ఫార్మ్స్, the light which shines all these things, the picture that appears on the screen are verily he. ఇవన్నీ కూడా అతనే. అంటే ఆ ఏకమే వెలిగేటువంటి వస్తువే మనం ఎప్పుడు కూడా జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని మూడుగా మనం ఎప్పుడు కూడా విడిపడలేదు. ఒక వస్తువే మూడగను, ఎప్పుడు మూడు మూడు అనట అహంకారం ఉన్నంత వరకే. కనుక నేను చచ్చి తన స్థితిలో తాను ఉండడమే ఉత్తము. జగత్తు సత్యము కాదు, అది మిథ్యా దృశ్యము. అంటే ఏది ఏది మనం తీసుకొని చూసినట్ట సమయభావంలో ఎక్కువ మనం మాట్లాడలేకపోతున్నాము. కానీ ఈరోజు నా ప్రయత్నం ఏమిటి అంటే, జాగ్రత్త అవస్థలో 16 to 18 hours ఆఫ్ జాగ్రత్త అవస్థ అనేటువంటి దాంట్లో మనం బెడ్ మించి లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేంత వరకు ఒక్కసారి కూడా మనం పక్క మించి లేవలేదు, ఒక్కసారి కూడా మళ్ళీ మనం పడుకోవటం లేదు, ఒక్కసారి కూడా మనం పుట్టలేదు మనం చనిపోవడానికి. ఇవి కానీ మనం గట్టిగా పట్టుకోగలిగితే ఆ దేహం లేస్తుంది, ఆ దేహం కర్మలు చేస్తుంది. సూర్య గారు మీరు చెప్పడం బాగానే ఉంది, కానీ అంత తేలిక అనుకుంటున్నారా? అది ఎవరికో ఒకరికో ఇద్దరికో సాధ్యం అండి అన్న ఆలోచన నీకు ఉన్నంత వరకు కూడా యువర్ అన్ఫిట్ టు డూ ద రమణతత్వం అన్న ఆలోచన నీకు ఉన్నంత వరకు కూడా. ఎందుకు ఇది రమణ భగవాన్ తలక మెసేజ్ అని మనకు తెలిసిన తర్వాత కూడా ఇంకా నీ మనసు ఏదో నువ్వు ఒక ఇనిబిలిటీ నీకు పెట్టి నువ్వు చేయలేకపోతున్నావు అని పెట్టే నీకు నిజంగా అంత ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం నీకు ఉందా? ఇన్ని ఆలోచన నువ్వు రెస్పెక్ట్ చేసేంత కాలం నువ్వు ఎలా పట్టుకోగలవు రమణ భగవాన్ తలక తత్వాన్ని, రమణాంతాన్ని మనం ఎలా పట్టుకోగలం? ఎంతమంది 54 సంవత్సరాలు వెళ్ళి తరించారు. ఆ భగవాన్ రమణ చూపు మన మీద ఉంది కాబట్టే మనకి ఎటువంటి అనుమానం మన సాధన మీద ఉండకుండా, let the death comes, let the poverty comes, let anything comes, all these are transitory things. భగవాన్ ఏమంటారు, ఈ అహంకారం ఎటువంటిది అంటే భూమి మీద ప్రసరించే మనిషి నీడ లాంటిది అంటారు. భూమి మీద ప్రసరించే మనిషి నీడ లాంటిది. దిస్ ఈగో ఈజ్ నథింగ్ బట్ ద షాడో దట్ అపియర్స్ ఆన్ దిస్ ఎర్త్. అందుకే భగవాన్ అంటారు, ఈ నీడల గొడవ నీకెందుకురా, యు జస్ట్ బీ యాజ్ యు ఆర్. You just be as you are. That's what you're supposed to do. That is the main thing what we have. అంతకు మించి మనం చేయడానికంటూ ఇంకా ఏమీ లేదు ఇక్కడ. అందుకు భగవాన్ అంటారు, నేను చెప్పినటువంటి నేను ఎవరు కానీ శరణాగతిలో కానీ నువ్వు వెళుతూ ఉంటే దేహం సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఐ నో హౌ టు లుక్ ఆఫ్టర్ దాట్. మనం చేయవలసింది ఏమిటి? ఓన్లీ వాటి మాత్రమే పట్టుకోవాలి. సో మరొకసారి చెప్పేది ఏమిటి అంటే, జాగ్రత్త అవస్థ అనేటువంటి పిలువబడే 16 to 18 hours సుషుప్తిని కానీ మనం ఎంత గుర్తుంచుకోవడం అంటే ఏమీ కాదండి. సుషుప్తిలో దేహం కనిపించట్లేదు, ప్రపంచం కనిపించట్లేదు, అక్కడ అయ్యో నాకు ఏమీ కనిపించటం లేదు అనేటువంటి ఆందోళన మనకు కలగట్లేదు, నేను ఏమీ ఆలోచించలేకపోతాను అనేటువంటి బాధ మనకు కలగటం లేదు. అయినా సరే మనం ఆనందంగా ఉన్నాము. ఇప్పుడు కూడా నువ్వు అదే ఉనికిగా కొనసాగుతున్నావు. ఆల్ అలాంగ్ యూ హావ్ బీన్ ద సేమ్. రిమెంబర్ టు దిస్ పాయింట్. అందుకు భగవాన్ అంటారు, విశ్వాంతరాళాలు, వస్తువులు, మనుష్యులు, భావనలు, సంఘటనలు ఇవన్నీ కేవలం ఆ శుద్ధ చైతన్యం మీద కదిలే బొమ్మలే. ఆ శుద్ధ చైతన్యం ఒక్కటే సత్యము, నిత్యము. రూపాలు, వస్తువులు వెళ్ళిపోతాయి, దే డిసపియర్. అంటే దే నెవర్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే నెవర్ ఎగ్జిస్టెడ్, దే ఆర్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్. వెన్ యూ కమ్ టు నో అపాన్ a self inquiry, once you reach the birthplace of the mind, then you will come to the mind never existed. When the mind itself is never existed, how come the objects will exist? సూర్య గారు మన ప్రాక్టికల్గా మన అనుభవంలోకి రావాలి కదండి అన్న ఆలోచన మనకు అవసరం లేదు. భగవాన్ నోస్ హౌ టు లుక్ ఆఫ్టర్ ఆల్ దోస్ థింగ్స్. వాట్ ఈస్ అవర్ డ్యూటీ? Just stead fast. Hold on to Tattvam. What is our Tattvam? Either Sharanagati or who am I? That's all. Who am I practice అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ అనేటువంటి జాగ్రత్త అవస్థ గడిచేటప్పుడు నీ ఆలోచన అనేది కర్మ మీద కానీ వచ్చే ఫలితం మీద కూడా ఉండకుండా ఉండాలి. అందుకు కృతి మహోదదో పతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం. నెక్స్ట్ ఏం చెప్పారు? ఈశ్వర ఆర్పితం నిశ్చయాకృతం చిత్త శోధకం ముక్తి సాధకం. ఈ ఒక్కొక్క శ్లోకం తాలూకా ఇన్డెప్త్ మీనింగ్ మనం తెలుసుకొని పట్టుకొని లోపలికి వెళుతూ ఉంటే ఈ 16 days జాగ్రత్త అవస్థలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ దేహానికి నువ్వు దాన్ని తట్టుకునే కెపాసిటీ నీకు వస్తుంది. నీ లోపల ఉండేటువంటి శక్తి మీదకి నమ్మకం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది హృదయ లోతుల్లో తీసుకెళ్ళి మనస్సు ఎక్కడైతే పుట్టిందో అక్కడికి తీసుకెళ్ళి నీ నిజస్వరూపం నీకు చూపించేంత వరకు
నిజస్వరూపం నీకు చూపించకపోయినా నువ్వు అదే అయ్యున్నావు అన్న విషయం అక్కడ రూఢిపడి మనందరం కూడా అభాసకాంతి నుంచి విడిపడి సహజకాంతిగా ఉంటూ మనం ఎప్పుడు కూడా దానిగానే ప్రకాశిస్తున్నాము అనేటువంటి స్థితిలో ఖచ్చితంగా రమణ భగవాన్ మనని ఉంచుతారు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అందుకు భగవాను ఒక పుస్తకం గురించి ఎవరో పుస్తకం ఏదో రాసిన తర్వాత అది సరిదిద్దిన తర్వాత భగవాన్ దగ్గర తీసుకెళ్ళి దాంట్లోని ఇది జరుగుతుంది అనుకుంటున్నాను అని ఎవరో రాస్తే భగవాన్ వాడికి దాన్ని సరిదిద్ది ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని కరెక్ట్ చేస్తారు స్టేట్మెంట్ని. అలాగా మన జీవితాల్లోని రమణ భగవాన్ చూపడిన తర్వాత కూడా ఇంకో నీకేదో ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి ఎలా బయటకు రావాలి అని ఒక గుడికో మంత్రానికో స్తోత్రానికో యజ్ఞానికో ఒక హోమానికో ఒక నదీ స్థానానికో వెళ్ళడంలో తప్పేమీ లేదు. దేహం ప్రకారం నువ్వు వెళ్ళాలి. ఆ దేహం వెళ్ళి అవన్నీ ఆచరించాలంటే వెళుతూ ఉంటుంది. నీ దేహం కర్మవశాత్తు ఎక్కడికి వెళ్ళినా, పుణ్యకర్మవశాత్తు ఎక్కడికి వెళ్ళినా నీ దృష్టి మాత్రం లోపల ఉండేటువంటి అరుణాచల రమణ భగవానుడుగా ఎక్కడైతే వెలుగుతున్నారో ఆ వెలుగు మీదే కానీ దృష్టి ఉండగలిగితే, ఎలాగ నేను ఎవరి విచారం ద్వారా కానీ శరణాగతి ద్వారా కానీ ఉండగలిగితే ఖచ్చితంగా మనందరం కూడా ఆ రమణ భగవాన్ ఆశీస్సుల వల్ల మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మనం అదే అన్న విషయం తెలుసుకొని ఖచ్చితంగా అలాగే ఆ సహజ కాంతిగానే, ఆ హృదయంగానే, ఆ ఆత్మగానే, ఆ సహజ ఆనందంగానే, ఆ ఎరుకుతో కూడినటువంటి ఆ ఉనికి ఏదైతే ఉందో దానిగానే మనం ఎప్పుడు కూడా ఉంటాము. ఇది ఖచ్చితం, ఇది సత్యం, ఇది నిత్యం. కాబట్టి అందరం కూడా జాగ్రత్త అవస్థ అనే దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలా, సుషుప్తి అనే దాన్ని కంటిన్యూస్గా గుర్తుంచుకొని, అంటే మరొకసారి చెప్పి క్లోజ్ చేస్తాను. How to lead this practical life of 16 to 18 hours. The best way to lead this practical life is the moment when you get up from the bed till you go and touch your pillow, hold on to Bhagavan's teachings and try to implement every second in spite of or irrespective of the body. Your body might be in the hospital, your body might be in the midst of the meeting, your body might be performing a marriage, or your body might be attending a death of somebody's person. Doesn't matter. But remember who you are all the time and steadfast to Bhagavan's teachings, and whatever the teaching that suits you. It could be who am I, it could be 40 verses, it could be Upadesaram, it could be Ekatma Panchakam, it could be talks of Bhagavan. Doesn't matter. You just hold on to that and make sure that you should never leave it. You should never leave it. The more you steadfast to that, the simple, the easy it becomes to lead this mundane life, and you realize that there is no material life, there is no spiritual life, there is only one particular one, that is nothing but you, that is nothing but you, that is nothing but you in the form of Hridayam. అసలు జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్తి అనే అవస్థ లేదు, అవస్థాత్రయాన్ని దాటి, అందుకు భగవాన్ 38 శ్లోక 40 వర్సెస్లో చెప్తారు, మన కర్మ కర్తలమైన కర్మఫల భోక్తలము కాగలము. కర్త ఎవ్వడని అడిగి తన్ను తాను చూడగా కర్మను 3 వీడి ఇదే నిత్యముక్తి పదము అంటారు. Just open the 40 verses and go through each and every sloka and find the intensity of that. Then you will know how to lead this so-called, the mind created in the form of a thought of the so-called Jagrata Avastha. This is what exactly it is. So once again, the ultimate concept of today's satsang is Jagrata Sushupti, Jagrata Sushupti, Jagrata Sushupti. Once you hold on to Jagrata Sushupti, then that opens the door for either Sharanagati or who am I. నమో భగవతే రమణాయ. మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి లావణ్యరావు గారికి, అలాగే రమణ భగవాన్ మన ఆశీస్సులు అందరి మీద మరొకసారి ఉన్నాయని మనకు తెలుసు. ఈ విధంగా మళ్ళీ మనం చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ కైండ్ ఆపర్చునిటీ. రమణ సత్సంగులు అందరికీ కూడా మరొకసారి భగవాన్ తలక 75th ఆరాధన మనకు తెలుసు. భగవాన్ ఫిజికల్ ఇమేజ్ గురించి మాట్లాడుకోకలేదు, ప్రతి ఒక్కరు మన పుస్తకాల్లో చదువుకున్నదే. కానీ భగవాన్ దాని ద్వారా మనకి ఏంటి మెసేజ్ ఇచ్చారు అనేటువంటిది కానీ మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా సుషుప్తి అనే అవస్థలో ఎలా అయితే నేను అనేది టెంపరీగా పడిపోయినా, ఇక్కడ జాగ్రత్త అవస్థలో కూడా దాని జన్మస్థానంలోకి వెళ్ళేంత వరకు భగవాన్ దాన్ని విడిచిపెట్టరు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, ఒక్కసారి కూడా నా జాగా నుంచి నేను విడిపడలేదు, నేను ఎప్పుడు అదే ఆత్మలో సహజకాంతగానే వెలుగుతున్నాను, భావన రూపంలోనే నేను విడిపడ్డాను. ఇప్పుడు ఆ భావన ఏదైతే పుట్టించిందో అది నాశనమైంది, లయం అవ్వలేదు, నాశనమైంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా అదే ఆత్మజ్యోతిగా వెలుగుతున్నాను. భగవాన్ ఎప్పుడు అంటారు, ఇప్పుడు కూడా నువ్వు అదే, రైట్ నో యు ఆర్ దాట్, రైట్ నో యు ఆర్ దాట్, రైట్ నో యు ఆర్ దట్. మనం ఎప్పుడు కూడా ఆ సహజకాంతే కానీ ఒక్కసారి కూడా మనం విడిపడలేదు. నమో భగవతే రమణ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ once again.
అంటే ఎవరు మాట్లాడుకున్నా ఏం చేసినా అంతా కూడా భగవానే మాట్లాడిస్తారు. అంటే మనం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం వినే వాళ్ళు కూడా అక్కడి నుంచే ఉంటారు. సో దర్ ఇస్ నైదర్ నోబడి టాక్ నాట్ లిజనింగ్. ఈ సందర్భంగా అందరికీ కూడా నమో భగవతే రమణాయ చాలా ఆనందంగా ఉంది.